మోకాలు నొప్పి అట్లీస్ట్ లైఫ్లో ఒక్కసారన్నా మనం ఫీల్ అయ్యే బాధాకరమైన విషయం. ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ మోకాలు నొప్పులు వస్తున్నాయి. మా కజిన్ వాడు జస్ట్ 20 years అనే మోకాలు నొప్పి ఉందని ఏం చేయాలంటే హీస్ హెల్దీ కానీ అయినా మోకాలు నొప్పులు వస్తున్నాయి. ఆడవాళ్ళలో డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చే మోకాలు నొప్పుల కారణాలు వేరు. 50, 60, 70 ఆ ఏజ్ గ్రూప్లో మోకాలు నొప్పులు రావడం వేరు. టెన్నిస్ ఆడతా షటిల్ ఆడతా అన్న వాళ్ళకి వచ్చే మోకాలు నొప్పులు వేరు. ఫస్ట్ ఇనిషియల్గా మోకాలు అనేది ఒక తొడ ఎముకు కాలు ఎముకు రెండు కలిస్తే మోకాలు జాయింట్, నీ జాయింట్ అంటాం దీన్ని. ముందు నీ క్యాప్ ఉంటుంది, ఇందులో లెగ్మెంట్స్ అని ఉంటాయి, మెనిస్కస్ అని ఉంటాయి. అన్నిటికన్నా ముందు ఈ ఎముక మీద కాట్లేజ్ అనే ఒక కవరింగ్ ఉంటుంది, దాని గుజ్జు అంటాం మన తెలుగులో. ఈ గుజ్జు అరిగిపోవడం వల్ల మెజారిటీ పీపుల్లో నొప్పులు వస్తున్నాయి అట్ ప్రజెంట్ ఉన్న పొల్యూషన్కి, డైట్ హ్యాబిట్స్కి, వెయిట్కి. మోకాళ్ళు అరగడం 4 స్టేజ్లు ఉంటాయి. ఈ స్టేజ్లు ఎక్స్రే ద్వారా మనం ఎట్లా చూస్తామంటే గ్యాప్ తగ్గిపోవడం అనే దాన్ని బట్టి మనం స్టేజ్లు చెప్తాం. ఎముక మీద ఎముక వచ్చేస్తే 4వ స్టేజ్ అని చెప్తాం, మిగతాది 1, 2, 3 స్టేజెస్లో ఉంటాయి. ఇది వయసు పెరిగిన వాళ్ళకి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పి వచ్చే కారణాలు ఈ కాట్లే జరిగిపోవడం. మరి చిన్నపిల్లల్లో లేకపోతే యంగ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావడం కారణం వాళ్ళ కాల్షియం, వైటమిన్ డి లేకపోవడం వల్ల వచ్చిన మోకాళ్ళ నొప్పులు. అథ్లెట్స్, గేమ్స్ ఆడేవాళ్ళు, వాళ్ళు శుభ్రంగా డైట్ అంతా ఫాలో అవుతారు, అయినా మోకాళ్ళ నొప్పులు వచ్చే కారణం వాళ్ళకి లోపల ఉన్న లిగమెంట్స్ కానీ మెనిస్కస్ కానీ ఇంజ్యూర్ అయితే వచ్చే నొప్పులు మోకాళ్ళు. ఫస్ట్ మనం మోకాళ్ళు అరిగే నొప్పుల గురించి మాట్లాడుకుందాం. ఎక్సర్సైజులు లేకుండా లోపల గుజ్జు తగ్గిపోతున్నప్పుడు దానికి సప్లిమెంట్ లేకుండా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో 80%, ఇంకా నేను గట్టిగా మాట్లాడితే 90% ట్రీట్మెంట్ అనేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్తో సెట్ అయిపోతుంది. ఆ విషయం చాలామంది పాటించరు. డాక్టర్స్ ఇచ్చే మీరు మంచి మందులు ఇవ్వండి అంటారు. మందుల్లో మంచి చెడు మందులే ఉండవు, అన్నీ మంచి మందులే. కానీ మందులతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ 3 స్టేజ్లో ఇప్పుడు చాలా ట్రీట్మెంట్ వచ్చాయి. నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ అంటారు. మందులు, ఎక్సర్సైజు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇప్పుడు కొత్తగా పిఆర్పి ట్రీట్మెంట్, పెయిన్ ఫిజిషియన్స్ ఇస్తున్నారు. అది ఫస్ట్, సెకండ్ స్టేజ్లో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. థర్డ్ స్టేజ్లో 50-50. ఇంకా ఫోర్త్ స్టేజ్లో ఎముక మీద ఎముక వచ్చే మోకాలు నొప్పులు. నేను ఒకటే చెప్తా, తెల్లబడిన జుట్టు, పెరిగిన వయసు, అరిగిపోయిన మోకాళ్ళు వెనక్కి తీసుకురావడం ఎవరి వల్ల కాదు, దేవుడి కిందకి రావాల్సిందే. ఈ ఫోర్త్ స్టేజ్ గురించి నేను ఆ డైలాగ్ చెప్తా ఉంటాను. దట్స్ వేర్ నాలాంటి స్పెషలిస్ట్ అవసరం, నీ రీప్లేస్మెంట్. అందులో కూడా ఇప్పుడు రకరకాలుగా వచ్చినాయి, కన్వెన్షనల్ అండ్ రోబోటిక్. నేను ఇండియాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ రోబోటిక్ సర్జన్ని, అవి కూడా కొన్ని థౌజండ్స్ చేశాను. ప్రిసిషన్ అనేది డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. ఒక ఎక్స్పీరియన్స్ సర్జన్కి రోబోటిక్, కన్వెన్షనల్కి పెద్ద సంబంధం లేదు, రిజల్ట్ అవుట్కమ్ సేమ్ ఇవ్వగలచ్చు. కానీ టెక్నాలజీ ఒక అడ్వాంటేజ్ ఉన్నప్పుడు రోబోటిక్ ఆప్ చేయమని చెప్తాను. సో మీ మోకాళ్ళు కాపాడుకోండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోండి, బరువుని నియంత్రించుకోండి. బీ హ్యాపీ, హ్యాపీనెస్.